హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. ఈ దొండకాయ పచ్చడి కోసం నేను ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని నిలువుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకు 1-2 పండు దొండకాయలు వచ్చినా పర్వాలేదండి, పచ్చడి కాబట్టి చాలా టేస్టీగానే ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ నేను ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇది మన టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక్కోసారి కారంగా ఉంటుంది, ఒక్కోసారి తక్కువ కారంగా ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. అంతేకాకుండా ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఇవి దాదాపు ఒక పావు కేజీ వరకు టమాటోస్ ఉంటాయండి. ముందుగా మనము ఒక కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలండి. పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఒక్కోసారి పచ్చడి చేసినప్పుడు ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరదు. అంటే మనం ఈ ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుందండి. మనం మంట ఎక్కువగా ఫ్లేమ్ ఎక్కువగా ఉంచి మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అది ఫాస్ట్‌గా పైన పైన కుక్ అవుతుంది, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. అలాంటప్పుడు పచ్చడి అస్సలు టేస్టీగా ఉండదు. కాబట్టి మనం ఇక్కడ లో ఫ్లేమ్‌లో కాకుండా మరీ హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇక్కడ టైం వచ్చి ఒక 10-12 నిమిషాలు టైం పడుతుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ అన్ని ముక్కలు సరిగ్గా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కలుపుతూ చేసుకునడం వల్ల అన్ని ముక్కలు చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దొండకాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త అడుగున ఆయిల్ మిగిలిపోతుందండి, మొత్తం పీల్చుకోదు. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకోవచ్చు. ఇప్పుడు నేను మిర్చి వేసి వేయించుతున్నాను. ఇక్కడ నేను వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఇది ఒక వెల్లుల్లిపాయ తీసుకోవచ్చు, మీడియం సైజ్‌ది. వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే మనకు పచ్చడిలోకి అంత టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేశాను. ఈ టమాటాలు చక్కగా మగ్గేంత వరకు, అంటే చక్కగా ఉడికిపోయే వరకు మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కాస్త చింతపండు యాడ్ చేస్తున్నాను. కాస్త అంటే ఒక హాఫ్ నిమ్మకాయ సైజులో తీసుకున్నాను. మీకు చింతపండు ఇష్టం లేకపోయినట్టయితే స్కిప్ చేయొచ్చు. చింతపండు వేయకపోయినా పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇది పూర్తిగా మగ్గిపోయిన తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు చల్లారిపోయాయి కదా, ఇవి మనం మిక్సర్ జార్లో వేసుకొని, అదేవిధంగా టమాటో మిశ్రమం కూడా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టేస్ట్‌కి సరిపోయినంత ఉప్పు, అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. మనకు పచ్చడి ఎంత కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందో ఆ విధంగా మిక్సీ పట్టాలి. మరీ ఫైన్‌గా పేస్ట్‌లా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ దొండకాయ పచ్చడికి తాలింపు వేసుకుందాం. పచ్చడికి తాలింపు వేస్తే టేస్ట్ అన్నది డబుల్ అవుతుందండి. ఇక్కడ నేను ఒక కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ దొండకాయలు వేయించడానికి కాస్త ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాం కదా, అందుకని ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ వేసి దీంట్లో వచ్చి ఆవాలు, ఒక స్పూన్ ఆవాలు, అదేవిధంగా 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఈ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందండి వెల్లుల్లి పోపులో వేయడం వల్ల. అదేవిధంగా కాస్త కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి, ఇప్పుడు శనగపప్పు, ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనకు పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం దొండకాయ పచ్చడి పైన యాడ్ చేసుకుందాం. అంతే అండి, చాలా చాలా టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనకు అన్నంలోకి కానీ, దోసల్లోకి కానీ, చపాతీల్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మనం ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే నెయ్యి కానీ, నూనె కానీ యాడ్ చేసుకునే అవసరం లేదు. ఈ విధంగా డైరెక్ట్‌గా తినేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మనం లంచ్ బాక్స్‌లో కూడా ఈ విధంగా మనం కలిపి పెట్టామంటే పూర్తిగా తినేస్తారు. నా ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.